ఉత్పత్తి ప్రకరణం కర్కటి ప్రశ్నలు. మూడవ కథ. కర్కటి తపస్సు. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ సందర్భంలో ఒక పురాతన ఇతిహాసం చెబుతాను. ఇందులో ఒక రాక్షసి అధ్యాత్మశాస్త్రపూర్వకమైన కొన్ని జటిల ప్రశ్నలు ప్రతిపాదించింది. హిమాలయ పర్వతపు ఉత్తర భాగంలో గల ఒక అరణ్యంలో ఒకచోట కర్కటి అను పేరు గల ఒక భయంకర రాక్షసి ఉండేది. అక్కడ నివసిస్తున్న జనులు ఆ రాక్షసిని అన్యాయ బాధిక అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఆ రాక్షసి కాటుక వలె నల్లగా అతి భయంకరంగా ఉండేది. అది అసామాన్యమైన బలంతో భీతిని కొలుపు కార్యములు చేస్తూ ఉండేది. లోతైన కళ్ళతో, పొడవైన గోళ్లతో, నర కంకాళములను పుష్పమాలగా ధరించి బేతాళ నృత్యం చేస్తూ ఆ మహారణ్యంలో సంచరించేది. దానిని చూడటం తటస్థించిన జనులు బెంబేలెత్తిపోయేవారు. దానికి ఎందుకో ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు. తీవ్ర జఠరాగ్నితో ఆకలి అరుపులు అరుస్తూ ఒక రోజున ఇట్లు ఆలోచించసాగింది: ఆహా, ఈ నా ఆకలి ఎంత క్రూరమైనది! ఈ జంబూద్వీపంలో నివసించే మనుష్యులందరినీ ఒక్కసారి మృంగినా ఈ ఆకలి తీరేటట్లు లేదే. వీరందరినీ నేను చంపగలనా? వీరిలో కొందరు మంత్ర ఔషధములు కలిగి ఉంటున్నారు, వారిని నేనేమీ చెయ్యలేను. ఇక మరికొందరు నీతి, దానము, పూజ మొదలైనవి నిర్వర్తిస్తూ ఉంటారు. వీరందరినీ నిర్జించటం, తినటం నాకు వనగూడే పని కాదే. ఇప్పుడు నా ఆకలి తీరేదెట్లా? పోనీ ఒక పని చేస్తాను. తపస్సుచే సాధించరానిదంటూ ఏదీ ఉండదు కదా. అందుచేత వీరందరినీ అడ్డంకులు లేకుండా నమిలి మృంగుతూ పీల్చివేస్తూ ఉండగలందులకు శక్తిని సంపాదిస్తాను. అటువంటి శక్తి యుక్తుల కొరకు తపస్సు ప్రారంభిస్తాను. ఈ విధంగా యోచించి ఒక కొండ యొక్క అగ్రభాగం చేరింది. అక్కడ గల ఒక ప్రదేశంలో ఒంటికాలుపై నిలబడి తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. అనేక రోజులు, మాసములు, ఋతువులు గడిచిపోయాయి. అది నిశ్చలంగా ఘోర తపస్సు చేస్తూనే ఉన్నది. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఆ రాక్షసి యొక్క ఏకాగ్ర తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు: పుత్రి, పట్టుదలతో కూడిన నీ సుదీర్ఘ తపస్సుకు మెచ్చాను. ఏమి కోరి తపస్సు చేస్తున్నావో చెప్పు, నీకు ఇష్టసిద్ధిని ప్రసాదిస్తాను. కర్కటి: హే భగవానుడా, పితామహ, నమో నమః. మీ దర్శన భాగ్యం చేత నా భాగ్యం పండింది. నా బాధ ఏమని చెప్పమంటారు? నాకు ఆకలి దంచివేస్తోంది. ఓ భూత భవ్యేశ, నన్ను అనాయసి, ఆయసి రెండూ అయినట్టి జీవి సూచికగా చేసివేయండి. అనాయసి అనగా కంటికి కనబడనంత సూక్ష్మము, ఆయసి అనగా లోహమయము, జీవి సూచిక అనగా రక్తం పీల్చే సూక్ష్మజీవి. అప్పుడు నేను జీవుల శరీరంలో ప్రవేశించి వారి రక్తమును జుర్రుకుంటాను. బ్రహ్మదేవుడు: సరే, అట్లే అగుగాక. నీవు రూపము కలిగి ఉండి లేనిదానివవుతావు. అతి సూక్ష్మమైన రూపమును అవలంబించి నీవు నిషిద్ధమైన, అపక్వమైన, అకాలమైన, అతి అయిన భోజనం చేయు జనుల శరీరంలో ప్రవేశిస్తూ ఉంటావు. కుకర్మలను నిర్వర్తించే వారిని, కుప్రదేశవాసులను సర్వదా హింసిస్తూ ఉండగలవు. వాయు పరమాణువు వలె అయి ఆయా జనుల ముక్కు ద్వారా శరీరములలో ప్రవేశించి అపాన మార్గంగా హృదయ ప్రదేశమును ఆక్రమించగలుగుతావు. ప్రేగులను, ఇతర అవయవములను పీడించుతూ అక్కడి రక్తమాంసములను భక్షిస్తూ ఉంటావు. జనులు వాత లేఖాత్మక, విసూచిక వ్యాధి అను పేర్లతో నిన్ను పిలుస్తూ ఉంటారు. గుణవంతులు, గుణహీనులు అను భేదము లేకుండా నీవు ఎందరినో బాధిస్తూ ఉంటావు. అయితే గుణవంతులను దృష్టిలో పెట్టుకొని నీ వలన కలుగు విసూచిక వ్యాధి చికిత్స కొరకు సాధక జనులకు ఒక మంత్రం ప్రసాదిస్తున్నాను. ఓ సాధక జనులారా, వినండి. హిమాలయ పర్వతములకు ఉత్తరంగా కర్కటి అనే ఒక రాక్షసి ఉన్నది. దానికి విసూచి, అన్యాయ బాధి అనే పేర్లు కూడా ఉన్నాయి.
అది వరప్రభావం చేత రక్తాన్ని పీల్చే వ్యాధి రూపంతో బయల్వెడలుతోంది. అది కలుగజేయు బాధకు రోగమును ఇప్పుడు నాచే ఉచ్చరింపబడుతున్న మంత్రమును ఉపశమనముగా పరిణమించునుగాక. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం బీజాక్షర మంత్ర రూపమగు విష్ణుశక్తికి ఇదే నా నమస్కారం. ఓ భగవతి విష్ణుశక్తి, నీ అంశయే అయి ఉండి రోగరూపమున ఉన్నట్టి ఈ నీ శక్తిని దయయుంచి హరించు, ఉపసంహరించు, పచనమనర్చు, మధింపు, దూరము చేసివేయి. స్వాహారూపిణివగు ఓ రోగశక్తి, నీవు నీ స్వస్థానమగు హిమాలయమునకు వెళ్ళిపో. సాధకుడు ఈ మహామంత్రమును తన ఎడమ చేతిపై వ్రాసి ఆ చేతితో రోగి దేహమును తుడుస్తూ ఏకాగ్రచిత్తంతో ఈ కర్కటి రాక్షసి మంత్రముచే మర్ధింపబడుచున్నది రోగి దేహము నుండి వెలువడి హిమాలయ పర్వతముల వైపు పారిపోవుచున్నది అని మనస్సుతో సంకల్పించాలి. ఈ రోగి చంద్రమండలము నుండి అమృతరసమును పొందుచున్నాడు, అందుచేత సర్వవ్యాధి వినిర్ముక్తుడు అగుచున్నాడు అని భావన చెయ్యాలి. ఈ విధంగా సాధకుడు శుచి అయి ఆచమనం చేసి ఏకాగ్రచిత్తంతో శబ్దమును అర్థమును ఒక్కసారే ఆశ్రయిస్తూ నిస్వార్థ ప్రేమభావంతో అనుష్ఠానం చేస్తే అప్పుడు ఆ విసూచిక వ్యాధి సమూలంగా ఉపశమించగలదు. త్రిలోకనాథుడగు బ్రహ్మదేవుడు ఇట్లు పలికి ఆకాశమార్గం గుండా వెళ్ళసాగారు. ఆకాశంలోని సిద్ధులు అతనికి నమస్కరించారు. ఇంద్రునికి పైమంత్రం ప్రసాదించి తన నిజలోకానికి చేరారు. 4వ కథ. కర్కటి సూక్ష్మజీవత్వం. పర్వతమంత నల్లటి శరీరం గల ఆ రాక్షసి క్రమంగా సూక్ష్మత్వం పొందసాగింది. సూది అంతా అయినది. ఆ తరువాత పరమాణు మాత్రమంతా అయ్యింది. నల్లటి ఇనుప సూదిగాను జీవసూచికగాను అయినది. పంచభూతములచే, పంచజ్ఞానేంద్రియములచే, పంచకర్మేంద్రియములచే, అవిద్యచే, కామముచే, కర్మముచే కదిలించబడుచు ఆకాశంలో సంచరించసాగింది. శ్రీరాముడు: మహర్షి, ఇప్పుడు ఆ కర్కటి ఒక విసూచి వ్యాధి రూపమై పరిణమించింది కదా, ఇప్పుడు దాని దేహము రూపము లోహము వంటివా? వశిష్ఠ మహర్షి: సూచి రూపత్వము అని మనం చెప్పుకుంటున్నది ఆ రాక్షసి తన యందు తన యొక్క కల్పనచే అనుభవంగా గాంచుచున్నది మాత్రమే. అంతేగాని దాని యందు లోహత్వము అనునది లేదు. భ్రమచేతనే అది అట్లు అగుపిస్తోంది. అది ఒకానొక రక్త పిపాసియగు సూక్ష్మజీవి. అది మననశీలమగు మనస్సుతో మిలమిల మెరిసే అతి సూక్ష్మమైన కంటిపాపలతో ఇక సంచరించసాగింది. ఆకాశము వలె నీలం రంగును పొంది ఇతరులచే తెలియబడకుండానే తన వ్యాపారము కొనసాగించసాగింది. ఇతరులకు మహాహానికరమైన బాధను ప్రసాదించునదై అవయవములను క్షీణింపచేయునదై ప్రవర్తించసాగింది. ఆహా, చూచావా, ఆ రాక్షసి ఈ జగత్తంతా భక్షించాలనే కోరికతో సూది రూపమును దాల్చింది. కానీ స్వల్పమైన రూపంతో దేనిని భక్షించగలదు చెప్పు? అది తన యొక్క మూర్ఘత్వం చేత సూచీరూపం పొందిందే కానీ ఈ అల్పమగు సూచీరూపంతో ఇంతటి తుచ్చత్వముతో నేను ఏ రుచిని అనుభవించగలను అని ముందు చూపుతో యోచించనేలేదు. అవును మరి, ముందు వెనుకలను గుణదోషములను విచారించకుండానే అది నాకు ఇష్టం కనుక నేను పొందవలసిందే అని మూర్ఘంగా అభిలషించేవారు చివరికి లేనిపోని దుఃఖములన్నీ తెచ్చిపెట్టుకుంటున్నారు. పాపం ఆ రాక్షసి నేను విసూచిని అవుతాను అని ప్రయత్నించి ఆయా శరీరములలో ప్రవేశించే హింసాతత్వముగా మారిపోయింది. కానీ నేను ఎంతో ఆహారం భక్షించి ఆనందిస్తాను అను రూపము గల దాని సంకల్పము చివరకు నిరర్ధకమే అయ్యింది. రుచి అను అనుభవం లేకుండా రక్తపానం మాత్రం చేయసాగింది.
మూఢబుద్ధితో ఇతరులను బాధించవలెనని చింతించేవారికి పూర్వ పర విచారణ లోపిస్తూ ఉంటుంది. వారు స్వార్థంతో అభిలషించిన వస్తువు పైననే మాత్రమే దృష్టి అంతా కేంద్రీకరిస్తారు. కనుక వారి యొక్క ఉత్తమమైన బుద్ధి కలుషితమైపోతుంది. చివరకు అనుకున్నది లభించదు. ఆ రాక్షసి తన స్థూల దేహము పోగొట్టుకొని సూచిత్వము గ్రహించి కొద్ది కాలము తరువాత, అయ్యో, ఈ అతి సూక్ష్మమగు సూచీరూపంతో నేనేమీ చేయలేకపోతున్నానే, ఇంతకన్నా ఆకలితో అలమటించినప్పటికీ స్థూల శరీర స్థితియే బాగున్నదే అని వాపోవటం ప్రారంభించింది. ఆహా, ఒకే వస్తువు లేక విషయముపై అనురాగము కలిగి ఉన్న జీవుని గతి అధోగతి కాగల ప్రమాదం ఉన్నది. ఇతర జీవుల రక్తమాంసములపై గల ప్రీతిచే ఆ కర్కటి తన ఇతఃపూర్వపు స్థూల శరీరమును కూడా తృణము వలె వర్జించి వేసింది. ఓ రామచంద్ర, ఈ జీవుని చూచావా? అతడు ఆయా వస్తువులపై, విషయములపై, నామరూపములపై పెంచుకుంటున్న అతి ప్రీతి అభిమానముల కారణంగా జ్ఞాన సముపార్జనకు అర్హత సామర్థ్యములను పోగొట్టుకుంటున్నాడయ్యా. ఆ విధంగా మరికొంతకాలం గడిచిపోయింది. ఆ కర్కటి మూఢ బుద్ధిని ఆశ్రయించుట చేత నేను స్థూలదేహమును కోల్పోయాను అనే విషయమే యోచించుట మానివేసింది. వ్యాధియే స్వరూపముగా గల విసూచి అయి ఇతర దేహములందు ప్రవేశించటం ప్రారంభించింది. మూర్ఖునకు తన వినాశనం కూడా ప్రీతినే కొలుపుతుంది అని అందుకే అంటూ ఉంటారు కాబోలు. అది ప్రాణులందు కంటికి కనబడనంత సూక్ష్మరూపమున చుట్టలు చుట్టుకొని ఉన్న దారము వలె ఆకారము కలిగి ఉండేది. పాపయుక్తము క్రూరము అయిన మనోవృత్తి కలిగి ఉండి ప్రాణుల దేహములలో ప్రవేశిస్తూ అక్కడ తారసపడుచున్న రక్తమాంసములను పీల్చసాగింది. అది ఏదైనా ప్రాణిని ఆశ్రయించిందా, ఇక ఆ ప్రాణి యొక్క రక్తమంతా హరించిపోవలసిందే. అది ఆ సమయంలో లోహదేహము, సూక్ష్మదేహము అను రెండు దేహములను కలిగి ఉండి విచ్చలవిడిగా అన్ని వైపులా ఆ రెండు దేహములతో కూడా తిరగసాగింది. శ్రీరాముడు: హే మహర్షి, ఆ కర్కటి ఉగ్రమైన తపస్సు చేసి భగవానుడగు బ్రహ్మదేవునే ప్రత్యక్షం చేసుకున్నది కదా. అయినప్పటికీ అది తన తుచ్చమైన విసూచికత్వమును ఎందుకు కోరుకున్నది? తపస్సుచే బుద్ధి పవిత్రత పొందుతుంది కదా. మరి ఆ కర్కటి విషయంలో అట్లు జరగలేదేం? పైగా బ్రహ్మదేవుడు నీవు పొందగోరునది అతి తుచ్చమైనది అని చెప్పి ఉండవచ్చును కదా, ఎందుకు చెప్పలేదు? వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ సృష్టిలో కనబడుచున్న సర్వజీవులు తమ యొక్క సంకల్ప వశంచేతనే స్థూలంగానో సూక్ష్మంగానో అగుచున్నారు. ఆ కర్కటి కూడా స్వకీయ అభిలాషతో కూడిన సంకల్పము కారణంగానే గొప్ప స్థూల శరీరమును వదలి సూచిత్వము కోరుకున్నది. క్షుద్ర బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఈ జీవుడు నీచ వస్తువులనే అభిలషిస్తూ ఉంటాడు. ఆ రాక్షసి గొప్ప తపస్సు చేసి సూచి అయి పిశాచత్వమును అనుభవిస్తోంది. తపస్సు అనున్నది కోరుకొను దానిని సముపార్జించుటకు మార్గము అయి ఉన్నది. ఈ జీవుడు తాను కోరుకొనున్నది తన జ్ఞాన అజ్ఞానములను అనుసరించే ఉంటుంది. మరొక విషయం, తపస్సుచే పవిత్రమైనప్పుడు కూడా గుణకర్మ విభాగములను అనుసరించి ఆయా జీవులకు కొన్ని వాసనలు, ఆ వాసనలను అనుసరించి లౌకిక యత్నములు ఉంటూనే ఉండవచ్చు. కర్కటి ఆ విధంగా తన తపస్సుచే ఇతరులను బాధించుట కొరకే సూచిత్వము కోరుకున్నది. అట్లే అభ్యర్థించింది, అట్లే పొందింది. భగవంతుడు నిష్క్రియుడు, సర్వసాక్షి, అకలంకుడు. జీవుడు సంస్కారము, లక్ష్యములను అనుసరించి సాధనను అనుసరించి ప్రయోజనములను అనుసరించి ఆయా స్థితిగతులను పొందుతున్నాడు. ఎవడు దేని కొరకు విధి విధానపూర్వకంగా ప్రయత్నించటం, కర్మలను నిర్వర్తించటం జరుగుతుందో దాని దిశలోనే బుద్ధి, ప్రయోజనములు మొదలైనవన్నీ ఉంటున్నాయి. అందుచేత మానవుడు ఉత్తమ ఆశయములను మాత్రమే కలిగి ఉండాలి, మహాశయుడు కావాలి. 5వ కథ: పశ్చాత్తాపం.
ఆ విసూచి స్వస్థుల దేహములలో ప్రవేశిస్తూ ఉండేది. ప్రాణవాయువులతో కలిసి ఉండి దేహములందు మరింతగా వ్యాధిని కలిగిస్తూ ఉండేది. రక్తము పీల్చుట అను హింసాక్రియ ద్వారా బుద్ధి మాంద్యము గాని రోగము గాని లేని వారిని కూడా క్షణములలో ఆక్రమించి వేసేది. ఒక్కచోట ఒక శరీరంలో ప్రవేశించి రక్తమాంసములను పీల్చుచూ తృప్తిగా ఉండేది. ఆ శరీరము ప్రాణరహితమైన తరువాత మరొక శరీరంలో ప్రవేశించేది. మరొక చోట మణి, మంత్రము, ఔషధములచే నిరోధించబడుచూ ఉండేది. ఈ విధంగా స్థూల సూక్ష్మములైన 2 రూపములతోనూ ఆకాశమునందు భూమినందు సంచరిస్తూ అనేక సంవత్సరములు గడిపివేసింది. అది ఎల్లప్పుడూ ధూళియందు, మురికి వస్త్రములందు, దోషములతో కూడిన నాడులందు, శిథిలమైన తృణములందు, ఎముకలందు, పక్షులు విశ్రమించే చోట, వికృతమైన ఆవేశాదులు కలిగియున్న వారి యందు, సురాపానము వంటి మత్తు కలిగించు దురాభ్యాసములను ఉన్న చోట, యాత్రికులు ఉండే ప్రదేశంలో, బురదతో కూడిన మడుగులలో, మురికి కాలువలలో సంచరిస్తూ ఉండేది. ఇట్లా అది ఒకచోట నుండి మరొక చోటుకి అవిశ్రాంతంగా పయనిస్తూ జీవులను దుఃఖింపచేస్తూ కొంతకాలానికి ఎంతగానో అలసిపోయింది. దాని బారిన పడిన ఎందరో ప్రాణుల శరీరాలు నేలకూలాయి. ఇతరులను బాధించగలిగినప్పుడు ఆనందమును, నిరోధించబడినప్పుడు దుఃఖమును పొందుతూ ఉండేది. క్రూరత్వము, బాధించటం ఈ 2 దాని స్వరూప స్వభావాలు అయినాయి. ఈ విధంగా అది అంతఃకరణముచే ప్రేరేపించబడుచున్నదై తన లోహ సూచిక జీవసూచిక రూపముతో దిక్కులన్నీ తిరుగుతూ చాలా కాలం గడిపివేసింది. అనేక సంవత్సరముల తరువాత అది ఒకప్పుడు తన దేహమును చూచుకొని పశ్చాత్తాపం పొందసాగింది. పాపం, ఆ కర్కటి కూడా ఆనందమే పొందాలని అనుకున్నది కదా, కానీ ఆకలికి దాసోహం అయి అట్టి దుస్థితి తెచ్చుకున్నది. దాని హృదయంలో కూడా ఇతర జీవుల పట్ల కరుణ, ప్రేమలు ఎక్కడో కొంతైనా లేకపోలేదు. అయితే అది కాస్త మౌనం వహించి ప్రశాంతతను ఆశ్రయిస్తూ ఉండగా ఇంతలోనే రాక్షస్వభావం ప్రవృత్తమవుతూ ఉండేది. వస్త్రములందు ప్రవేశించి ఈ జీవిని బాధించటం ఎట్లా అని మరలా యోచిస్తూ ఉండేది. ఒకప్పుడు ఉన్ని వస్త్రములలోనూ, మరొకప్పుడు పిల్లల చేతి వ్రేళ్ల, కాలి వ్రేళ్ల సందులందు ఉంటూ ఎంతో గర్వం పొందేది. కొయ్య, మట్టిగోడ కూడా దానికి నివాస యోగ్యమైన స్థానములే. మధ్య మధ్యలో ఏదో చెప్పరాని నిస్తేజమును, పశ్చాత్తాపమును, అనిర్వచనీయమైన దిగులును పొందుతూ ఉండేది. ఈ విధంగా ఆ కర్కటి అనేక మంది మనుష్యుల రక్తమాంసములను పీల్చుచూ ఆకలి తీర్చుకుంటున్నప్పటికీ దాని యందు తృష్ణ ఏమాత్రం చల్లారలేదు. ఒకరోజు అది తన అంతరంగంలో ఎట్లు యోచించసాగిందో రేపు విచారిద్దాం. 6వ రోజు విచారణ పూర్తి అయ్యింది.